ఉత్తరాఖండ్ లో వరద విలయం కొనసాగుతూనే ఉంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం మొత్తం అతలాకుతలమైపోతోంది. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. అటు అరుణాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడి 10 మంది వరకు చనిపోయారు. ముంబైని కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో ఉత్తరాఖండ్ ఒడికిపోతోంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. వర్షాలకు పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది గల్లంతయ్యారు. పలు చోట్ల జాతీయ రహదారులు మూసుకుపోయాయి. యాత్రికులంతా ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. అలకనంద, మందాకిని సహనదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. పిథోర్గఢ్ జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ కేవలం 2 గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, ఇండో టిబెటన్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కొండ చర్యలు విరిగి పడుతుండటంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లోని కమెంగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 10 మంది మరణించారు. భాలుక్పాంగ్ పట్టణంలోని ఓల్డ్ సెక్యూరిటీ హౌస్ సమీపంలోని కొండ ప్రాంతంలో ఓ ప్రమాదం జరిగింది. మరణించిన వారి కుటుంబాలకు ₹1,00,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్. ముంబైని కూడా వర్షాలు వణికిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వానలకు నగరం చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు ట్రైన్లు, ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగసిపడుతున్నాయి.